కృష్ణా జిల్లా పామర్రు పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కైలే అనిల్ కుమార్ ను స్టేషన్లోకి రావడానికి వీల్లేదంటూ ఎస్ఐ హుకుం జారీ చేశారు. కైలే అనిల్ కుమార్ ను గెట్అవుట్ అంటూ దురుసుగా ప్రవర్తించాడు ఎస్ఐ. పామర్రు పోలీస్ స్టేషన్ ను టీడీపీ కోసమే పెట్టారా అని కైలే ఫైర్ అయ్యారు. పామర్రు ఎస్ఐకి టీడీపీ నుంచి ఆదేశాలు వస్తున్నాయంటూ మండిపడ్డారు. పామర్రు స్టేషన్ టీడీపీ వాళ్లకు రాసిచ్చారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై ఎవరో ఫిర్యాదు చేయగానే కేసు పెట్టేశారని, పామర్రు పోలీస్ స్టేషన్ టీడీపీ కేంద్ర కార్యాలయంగా మారిందని ధ్వజమెత్తారు కైలే అనిల్ కుమార్. నచ్చినప్పుడు ఆయన నచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఇక్కడి నుంచి అలౌ చేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లోన్కి అలౌ చేస్తాం. బోర్డు పెట్టుకోండి, బోర్డు పెట్టుకోండి, వెళ్దారండి, సీఏ గారి దగ్గరికి వెళ్దారండి. మాజీ శాసనసభ్యుడిగా ఒక గ్రీవెన్స్ పట్టుకుని వస్తే ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో కూడా రావద్దనే పరిస్థితులు ఇక్కడ ఏర్పడినాయి. ఈ పామర్రు పోలీస్ స్టేషను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్గా భావిస్తూ ఉన్నారు. ఎవరు వస్తే వీళ్ళకి ఎలా తెలిపండి గెట్అవుట్ అంటే ఆయన మాట్లాడే మాటలు మరి ఏ విధంగా ఉన్నాయో, మరి లేకపోతే ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయో మరి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఆయన ఎవరు రావడానికి వెళ్ళలేదు అంటే ఇది తెలుగుదేశం పార్టీ పోలీస్ స్టేషన్ బోర్డు తీసేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం అని పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే చట్టాన్ని నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను. మరి ఆ ఎస్ఐ గారు ఎందుకు అట్లా చేస్తా ఉన్నారో నాకే అర్థం కావట్లేదు. ఆయన కక్ష కట్టి మరి మా సోషల్ మీడియా కార్యకర్త మీద ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా మాకు ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఏం చేస్తా ఉన్నారు అని అడిగినా కానీ మాకు వాళ్ళు ఇచ్చే పరిస్థితులు కనపట్లేదు. ఈ పామర్రు పోలీస్ స్టేషన్ అంటే ఏ విధంగా అయిపోయిందంటే ఒక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అని అనుబంధ సంస్థగా ఇక్కడ తయారైందేమోనని నేను భావిస్తా ఉన్నా. పామర్రు పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అసలు ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో? చూస్తూ ఉన్నాం 2 వెర్షన్స్ కూడా. అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అంత దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చెప్తున్నారంటే ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కొంతమంది పోలీసు అధికారులు కూటమి నేతలకు అనుయాయులుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వారికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పామర్రు నియోజకవర్గంలో చూస్తే కనుక పామర్రు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసు సిబ్బంది కొంతమంది గత కొద్ది రోజులుగా కూడా ఇదే తరహాలో కూటమి నేతలకు అనుకూలంగానే పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు వీరందరినీ కూడా టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు ఏ చిన్న ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా వారిపై వెంటనే కేసులు కడుతున్న పరిస్థితి. అయితే ఇదే సమయంలో టీడీపీ నేతలు కూడా కైలే అనిల్ కుమార్ మీద అనేక పోస్టులు పెట్టారు. వాటిలన్నిటి మీద కూడా పోలీసులు ఫిర్యాదు చేసేందుకు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పామర్రు సర్కిల్ ఆఫీస్కి వెళ్ళిన పరిస్థితి. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న ఎస్ఐ కైలే అనిల్ కుమార్ పట్ల దురుసుగా వ్యవహరించారు. ఎవరు రావడానికి స్టేషన్ లోకి రావడానికి వీలేదు, మీరు గెట్అవుట్ అంటూ కూడా కొంత దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి. దీంతో ఎస్ఐ తీరుపై కైలే అనిల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల మీద ఫిర్యాదులు తీసుకుంటున్నప్పుడు టీడీపీ నేతల మీద మేము చేస్తున్న ఫిర్యాదులు ఎందుకు తీసుకోరంటూ కూడా ఆయన నిలదీసిన పరిస్థితి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తల మీద టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుల మేరకు 1-2 కేసులు నమోదు చేసి వెంటనే వాటిపై రౌడీ షీటర్లు కూడా నమోదు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా నిరసిస్తూ ఆయన ఈ రోజు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పామర్రు ఎస్ఐగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీకి సంబంధించిన సోషల్ మీడియా అధ్యక్షుడు ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు కేవలం ఇసుక అక్రమాల మీద త్వరలో ఒక ధర్నా చేస్తున్నామని ఒక పోస్ట్ పెట్టినందుకు అతని మీద అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. ఇవన్నిటి మీద కూడా
కళ్యాణ్ కుమార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులను ప్రశ్నించిన పరిస్థితి. అయితే అక్కడ ఉన్న ఎస్ఐ తీరు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగానే ఉంది. కళ్యాణ్ కుమార్ తో వాగ్వాదానికి దిగారు. కళ్యాణ్ కుమార్ ని స్టేషన్ లోకి రావడానికి వీలేదంటూ కూడా ఆయన హుకుం జారీ చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే సిఐకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యవహారాలు కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నుంచి కూడా ఫిర్యాదులు తీసుకోవాలి. కానీ పామర్ పోలీస్ స్టేషన్ మాత్రం కేవలం ఒక టీడీపీ పార్టీకి కేంద్ర కార్యాలయంగా మారింది. టీడీపీ పార్టీకి వారికి మాత్రమే ఇది పోలీస్ స్టేషన్ లాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కళ్యాణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.